వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. నేను రేవతి. వర్షాకాలం సీజన్ మరికొన్ని రోజులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లి పెసర విత్తనాలను రైతులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పిల్లి పెసర విత్తనాలు తీసుకెళ్లేందుకు రైతులు తల్లాడ సొసైటీ కార్యాలయానికి వచ్చారు. విత్తనాలను కొందరి రైతులకు ఇవ్వకుండా సొసైటీ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా విత్తనాలు అయిపోయాయని చెప్పి బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ అధిక రేట్లకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు విత్తనాల కోసం భారీగా వస్తున్నప్పటికీ సొసైటీ అధికారులు సిబ్బంది విత్తనాలు లేవని చెప్పి బ్లాక్ వ్యాపారం చేస్తున్నారని రైతులు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా రైతులు అడిగిన అన్ని విత్తనాలను పంపిణీ చేయాలని, లేని పక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తామని రైతులు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ రైతులందరికీ విత్తనాలు సరఫరా చేయాలని చెబుతున్నప్పటికీ తల్లాడ సొసైటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ నాయకుల అండదండలతో విత్తనాలు పంపిణీ చేయడం లేదని రైతు కోసూరు మురళీకృష్ణ తెలిపారు. ఆన్లైన్ చేసుకుని విత్తనాల కోసం వెడితే దాచుకొని లేవని చెప్పారన్నారు. తక్షణమే అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ గారు అన్ని సొసైటీలకు ఇక్కడ విత్తనాలు పంపించారని చెప్తున్నారు. ఇంకా 5,000 క్వింటాల వరకు అన్ని మండలాలకు కానీ పంపించడం చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏఈఓ గారు అక్కడ స్టాక్ ఉందని చెప్పి మాకు అందరికీ ఆన్లైన్ చేశారు. వేరే అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అయిపోయినాయి అని చెప్పారండి. అందరూ రైతులకు జీలుగులు, పెళ్లిపెసలు, పచ్చరొట్టికి సంబంధించిన విత్తనాలన్నీ సకాలంలో అందేలా చూసుకోవాలని మా విజ్ఞప్తి. అది మాకు పిల్లిపెసలు కావాలని ఏఈఓ దగ్గర ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు రాపించుకొని సీరియల్ రాపించుకొని వెళ్ళిను. తీసుకున్నారు, సొసైటీ ఆఫీస్కి తీసుకెళ్ళిను. తీసుకున్న తర్వాత ఆన్లైన్ చేస్తామని లోపల పెట్టారు. లోపల పెట్టిన తర్వాత ఒక అర్ధగంట అయిన తర్వాత సీరియల్ రాలేదు, పిల్లిపెసలు అయిపోయినాయని చెప్పారు. అయిపోయినాయని చెప్తే మేము గోడౌన్ లోపల పోయిన తర్వాత చూస్తే ఖాళీ బస్తాలలో లోపల దాచి పైన పట్టాలు చెప్పారు, లేవని చెప్పారు, అయిపోయినాయని చెప్పారు. మేము దాదాపు ఉదయం నుంచి 4 దాకా క్యూలో నుంచి ఉన్నా కానీ మాకు దొరకలేదు. అధికారులకు ఎవరికో కావాలని మేము ఏఓ గారు కూడా వచ్చారు, కావాలని వాళ్ళు మేము ఎవరికో దాచినామని చెప్తున్నారు. అక్కడ నాగబాబు అనే ఆయన దాంట్లో ఉన్నాడు, ఆన్లైన్ చేసే ఆయన లేవని చెప్పారు. ముఠావాళ్ళ వాళ్ళు లేవని చెప్పి లోపల దాచారు. అది తర్వాత ఏవో వచ్చి అడిగితే రైతులకు ఇవ్వండి అని అంటే రైతులు కాదని అది ఆల్రెడీ ఆన్లైన్ చేసిన వీరమోహన్ రెడ్డి గారికి ఎవరికో కావాలని పక్కన పెట్టిన అని చెప్పారండి. అలా జీలుగులు కానీ పిల్లిపెసలు కానీ రైతులకు అందేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం.